బ్రిటిష్ అడ్వాన్స్డ్ పెయిన్ క్లినిక్, నొప్పి మాయం, సర్జరీ దూరం. ఫర్ అపాయింట్మెంట్స్ 9155515563. నమస్కారం, వెల్కమ్ టు ఐ డ్రీమ్. ధర్మ మార్గం విత్ విజిత కార్యక్రమానికి స్వాగతం. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు సన్ స్పిరిచువల్ సొసైటీ ఫౌండర్, వెజిటబుల్ థెరపిస్ట్ విక్రమాదిత్య గారు. ఇప్పుడు వారితో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. నమస్తే అండి. సూర్యసుంతల్లి. ఈ మధ్య కాలంలో చాలా మంది ఇప్పుడు కష్టకాలం నడుస్తోంది, గత కొన్ని రోజుల క్రితం వచ్చిన జల ప్రళయాలు, మొన్న రీసెంట్గా వచ్చిన భూకంపాలు, మనకు హైదరాబాద్లో కూడా భూకంపం కొన్ని సెకండ్ల పాటు వచ్చింది అని చెప్పారు. ఇవన్నీ చూడడం వల్ల ఇంకా 2025 ఇంకా క్లిష్ట పరిస్థితుల్లో ఉండబోతోంది. ఇలాంటి ప్రళయాలు ఇవి కొంత మాత్రమే, ఇంకా అతి ఎక్కువగా రాబోతున్నాయి అని చెప్పడం జరుగుతోంది. నిజంగా ఇలాంటివి వచ్చే అవకాశాలు ఉన్నాయంటారా? అయితే బ్రహ్మం గారు కాలజ్ఞానంలో కూడా చెప్పారు, ఈ కలియుగం అంతం అవబోతుంది అని అంటున్నారు. మరికొంతమంది చూస్తే ఇప్పుడు మనకు 5000 సంవత్సరాలు మాత్రమే అయింది, ఇప్పుడే అంతం అనేది లేదు అంటున్నారు. అంటే ఎలా అయిపోయిందంటే ఒక్కొక్కరు ఒక్కొక్క రకంగా చెప్పేసరికి అసలు ఏం జరుగుతుంది అనే ఒక సందేహం ప్రతి ఒక్కరిలో కూడా తలెత్తుతోంది. అసలు నిజంగా ఏం జరగబోతోందండి 2025లో? అంటే ఇప్పుడు మనం 2024లో ఉన్నాం, 2025లో అడుగు పెట్టబోతున్నాం. మనకి కలియుగం అనేది 4,32,000 సంవత్సరాలు. దీన్ని హెచ్చు చేసుకుంటూ వెళ్ళిపోతే మనం మిగతా యుగాలు అవన్నీ మనకి అప్రస్తుతం. ఇక్కడ ఏమైపోయిందంటే అమ్మా, జ్ఞానం అనేది మనకి వేదం ద్వారా వస్తుంది. ఎప్పుడైతే అంటే చాలా పకడ్బందీ ప్లాన్ ఇదంతా, భారతదేశాన్ని లేకపోతే భారతీయుల్ని అజ్ఞానుల్ని చెయ్యాలి, భారతదేశాన్ని దోచేయాలి అనే కుట్రలో భాగం వాళ్ళు చాలా రీసెర్చ్ చేసి వచ్చారు ఇక్కడికి భారతదేశానికి. వాళ్ళు పన్నిన పన్నాగం అంతా మనం ఎంత ఇంత కాదు, సక్సెస్ అయ్యారు ఒక రకంగా. మనం అనుకుంటాం వాళ్ళని తరివేశాం అనుకుంటాం అని, కానీ వాళ్ళు రుద్దినటువంటి ఆ రుద్దుడు, ఆ భావజాల రుద్దుడులో ఇంకా మనకి స్వాతంత్రం రాలే. స్వాతంత్రం ఎప్పుడు వస్తుంది అంటే, నేను మీ పిల్లలకి మీరు ఫ్రీడమ్ ఎప్పుడు ఇచ్చారు? వాళ్ళకంటూ వాళ్ళు అన్ని పనులు ఆలోచించి చక్కగా చేసుకుంటున్నారు అనిపించినప్పుడు ఇస్తాం. అంటే జ్ఞానం వస్తే ఫ్రీడమ్ వస్తుంది. ఇప్పుడు మనం జ్ఞానంలో ఉన్నామా అజ్ఞానంలో ఉన్నామా? అటు ఇటుగా అన్నట్టుగా ఉన్నాం. అంటే జ్ఞానం రానట్టే, అంటే మనకి ఫ్రీడమ్ రానట్టే. వాళ్ళు ఏదైతే చేశారో అక్కడే ఉండిపోయారు. వాళ్ళు వెళ్తూ వెళ్తూ ఏం చేశారు, ఎక్కడైతే వేద భాండాగారాలు ఉన్నాయో, తక్షశిల, నలంద, వీటిలో ఉన్నటువంటి తాళపత్ర గ్రంథాలని తగలబెట్టేశారు. అలాగే గురుకుల విద్యానికేతనాన్ని తీసేసి ఈ వెస్ట్రన్ ఎడ్యుకేషన్ ఎంటర్ చేశారు. అవును, ఇది చాలు మన మెదడులో తొలిచేయడానికి. ఇప్పుడు మన పిల్లలు చదివే చదువులు రేపొద్దుట వాళ్ళు చేసే ఉద్యోగాలకి మనకు వస్తున్నాయి లేదు, సంబంధం లేకుండా ఉన్నాయి ఉద్యోగాలకి, చదువులకి. కానీ వేద విద్య ఉందనుకోండి, వేద విద్యలో మీరు అంటే వేదం తెలుసుకోవడానికి ఒక ప్రమాణం ఉంటుంది. అష్టాధ్యాయం, శిక్షణ, సంస్కృతం, ప్రధానం. ఇవి వచ్చేసిన తర్వాత నాకు సంగీతం అంటే ఇష్టం, నాట్యం అంటే ఇష్టం, సామవేదాన్ని తీసుకుంటాం. దాంట్లో కొన్ని తీసుకుని నేను దాంట్లో సాధన చేసుకుంటే నేను బయటకు వచ్చి నేను నేర్చుకున్న వేదంతో నేను దాంట్లో ప్రావీణ్యాన్ని పొందేస్తాను, నా జీవితాన్ని గడిపేస్తాను. మీరు ఎలక్ట్రానిక్ మీడియా, మీరు అందులో యజుర్వేదాన్ని తీసుకుని ఒక అంకాన్ని ఎలక్ట్రానిక్ సంబంధించి ఇన్నోవేషన్స్, కరెంటును తయారు చేయడం వేదంలో ఉంటుంది. మీరు అది చదివితే మీరు బయటకు వచ్చి ఆ నేర్చుకున్న విద్యతో మీరు బ్రతికేస్తారు, 10 మందికి బ్రతుకునిస్తారు. వేదాలు అవి మొత్తం పూర్తిగా చదవాలంటే జీవితాలు సరిపోవు. కానీ మనకి నచ్చినంత వరకు సామవేదం, అధర్వణ వేదం, యజుర్వేదం, ఋగ్వేదం ఇవన్నీ అద్భుతాలు. వీటిని దూరం చేసేసారు. వేదాలు ఎవరైనా చదవచ్చా అండి? ఎవరైనా చదవచ్చండి. భగవంతుడు అనేవాడు ఇది కేవలం వీళ్ళకే అని ఉండదండి, ఇది అందరికీ. అది వేదం. వేదం అంటే ఆమోదయోగ్యం. ఇక దీనికి మించినటువంటి ఓడు ఉండదు. అప్పుడు వీళ్ళకే 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 అలా ఎందుకు ఉంటుంది? ఒకటి ఏంటంటే, అంటే ఇప్పుడు మీకు వచ్చిన సందేహం ఏంటంటే వేదం బ్రాహ్మణులే చదవాలా కదా. అంటే బ్రాహ్మణుడు అనేవాడు ఎక్కడ పుట్టాడండి? జన్మతా జాయతే శూద్ర. ఇక తను చేసే పనులను బట్టి ఇప్పుడు నేను సంధ్యావందనం చేస్తానమ్మా, నేను జంజం వేసుకున్నానమ్మా, నేను బ్రాహ్మణ ఇంట్లో పుట్టా, నేను సంధ్యావందనం చేయను, మంత్రాలు చదవను, సూర్య నమస్కారాలు చేయను, నేను బ్రాహ్మణుడు అయితే ఏంటి గొప్ప? అదే కదా, నా వల్ల ఏంటి సమాజానికి ఉపయోగం?
బ్రాహ్మణుడు ఎవరు అంటే జ్ఞానం ఉన్నవాడు బ్రాహ్మణుడు. బ్రహ్మ సృష్టి జరుగుతుంది నా లోపల, ప్రతి మనిషిలోనూ సృష్టి జరుగుతుంది. అంటే ప్రతి ఒక్కడూ కూడా బ్రాహ్మణుడు అవ్వాలి. అంటే బ్రహ్మ అంటే ఏంటి? సృష్టి. ఇక్కడ 4 వర్ణాలు ఉన్నాయి. ఏం వర్ణాలు అంటే, ఇక్కడ మనం ప్రళయం గురించి టాపిక్ మొదలు పెట్టాం, ఇటు వెళ్తున్నాం. దీని గురించి మళ్ళీ ఇంకొక ఎపిసోడ్ చేద్దాం. వేదాలు ఎవరు చదవాలి అనే దాని గురించి ఇంకోటి చేద్దాం. ఇప్పుడు రాబోతున్న ప్రళయం ఎందుకంటే మనం ప్రకృతిని పాడు చేసాం. మీకు WHO ఈ హెల్త్ ఆర్గనైజేషన్ ఇవన్నీ కూడా రీసెర్చ్లు చేసి అనౌన్స్ చేసినాయి. క్యాన్సర్స్ విపరీతంగా స్ప్రెడ్ అయిపోతాయి, లేకపోతే కొత్త కొత్త బ్యాక్టీరియాస్ వచ్చేస్తాయి. ఎందుకంటే మనం పర్యావరణాన్ని పాడు చేసాం. అలాగే పాడైన పర్యావరణంలో మనం కూడా ఉన్నాం కాబట్టి మన ఇమ్యూనిటీ సిస్టమ్ పాడైపోయింది. ఆల్రెడీ మనం ఈ సంవత్సరంలోనే ఎక్కువ కేసెస్ చూస్తున్నామని చెప్పి 2025, 2026, 2027 విపరీతమైనటువంటి క్యాన్సర్ కేసు. జలుబు చేసిన హాస్పిటల్కి వెళ్ళి టెస్ట్ చేస్తే క్యాన్సర్ ఉంది. ఏదో క్యాన్సర్, ఐ క్యాన్సర్, నోటి క్యాన్సర్, ఇయర్ క్యాన్సర్, థ్రోట్ క్యాన్సర్, ఏదో క్యాన్సర్. ఎందుకంటే మనం దొరికినట్టు ఇష్టం వచ్చినట్టు తినేసాం, వినేసాం, చూసేసాం, అన్నీ చేసాం. ఈ నవరంధ్రాలని కూడా వాడేసాం. చాలా దారుణమైన పరిస్థితి. అంటే కొన్ని పద్ధతుల్లో వాడాలి, అవి ఎంత వాడితే అంత. ఇవి ఇష్టం వచ్చినట్టు వాడేసాం కాబట్టి ఇవన్నిటికి సంబంధించిన ప్రమాదాలు కొంచెం ఉన్నాయి. తెలుస్తుంది కదా, తప్పించుకోలేరంటారా వాటి నుంచి? ఎస్ అంటే ఇప్పుడు తెలుసుకున్నాం అంటే ఇప్పుడు వేదం చెప్పుద్ది ఇది ఏమి జరుగుతుంది, ఏం జరగాలి. అందుకని దానిని అనుసరిస్తూ వేదం ఏం చెప్తుంది అంటే ధర్మము, దానము. అంటే కర్మ చేయడం ద్వారా ఒక చెడు వస్తుంది, దాన్ని మనం దానం ద్వారా నివారణ చెయ్యాలి, నిర్మూలన చెయ్యాలి. ఇప్పుడు మీకు 2027లో గ్లోబల్ వార్మింగ్ టెంపరేచర్ 1.5 సెల్సియస్కి వెళ్ళిపోతుంది. 1.5. అమెరికన్ వాళ్ళు రీసెర్చ్ చేసి డైమండ్ డస్ట్ ని పైన స్ప్రే చేస్తే, సూర్యుడికి మనకి మధ్యలో డైమండ్ డస్ట్ ను జల్లేస్తే సూర్యకిరణాలు డైమండ్ డస్ట్ కి రిఫ్లెక్ట్ అయ్యి వెనక్కి వెళ్ళిపోతే మనం చల్లగా ఉంటాము అని వాళ్ళు ఆలోచించారు. ఓకే, కానీ ప్రమాదం కదా అలా కాదు. కిరణాలు పడకపోతే ఎంత చోట డైమండ్ డస్ట్ జల్లుతారమ్మా. 200 మిలియన్ టన్స్ డైమండ్ డస్ట్ కావాలి. అంత డైమండ్ ఎక్కడుంది? కొన్ని లక్షల కోట్లు ఖర్చు అవుతుంది. పోనీ అది అక్కడ ఉంటుందా? అది బరువుగా ఉంటుంది, వర్షం వస్తే కిందకు వచ్చేసింది, అది పీలిస్తే మనం బతుకుంటాం, చచ్చిపోతాం, ప్రమాదం. అంటే ఇలాంటివన్నీ ఉన్నాయి. రాబోతున్నవి మన చేతులారా మనం చేస్తున్నాం. ఇక్కడ ఏం చేయాలంటే పొల్యూషన్ తగ్గించాలి. ఆ సూర్యతాపం తగ్గాలి అంటే మనం పొల్యూషన్ తగ్గించాలి. మన వల్ల ఇప్పుడు కోవిడ్ టైంలో 2 ఏళ్ళు అందరూ ఎక్కడ వాళ్ళు అక్కడ కాముగా ఉన్నాం, ఓజోన్ పొర కొంత పూడ్చుకుంది, వాతావరణం బాగుంది. ఇప్పుడు ఢిల్లీ 400 చిల్లర ఎంతో పొల్యూషన్. ఎవడో ఏం చేస్తాం? నా వంతు బాధ్యతగా ఒక భారతీయుడుగా నా వంతు బాధ్యతగా 4 నెలలుగా నేను ఈ దీక్షలో ఉన్నాను. నా వంతు కనీసం నా ఇంటి పరిసరాలని నేను రక్షించుకుంటున్నాను సూర్య ఆరాధన ద్వారా. వేదం ఏం చెప్పుద్దంటే యజ్ఞం దీనికి పరిష్కారం చెప్తుంది. ఆ యజ్ఞంలో నువ్వు ఇచ్చేటువంటి హుతం ఇది సైంటిఫిక్ గా నేను ప్రూవ్ చేయలేకపోవచ్చు. అంటే యజ్ఞోవై విష్ణువు. విష్ణు అంటే ఏంటి? వ్యాప్తి, వ్యాపించువాడిని విష్ణు అంటారు. యజ్ఞోవై విష్ణు. భగవద్గీత అదే చెప్తుంది. నువ్వు ఆ పదార్థాన్ని హవిసు రూపంలో ఇస్తే అది వర్షం రూపంలో పైకి వెళ్ళి పంట రూపంలో మళ్ళీ వస్తుంది. నువ్వు 10 గింజలు వేస్తే పైకి వెళ్ళి 1000 గింజలు ఇస్తుంది, మళ్ళీ దాంట్లో 10 ఇస్తాం. ఇది సైకిల్ జరుగుతుంది. అందుకని యజ్ఞయాగాది క్రతువులు మాత్రమే రాబోతున్న ప్రమాదాన్ని అరికట్టగలవు. నువ్వు నాస్తికుడు అయినా ఆస్తికుడు అయినా వేరే దారి చూపించడం లేదు, చేసి తీరాలి. యజ్ఞం చేయాలంటే అవునే కావాలి. అవునే కావాలంటే ఇక్కడ కబేలాలకు దోలేస్తాను, తినేస్తున్నారు దున్నపోతుల్లాగా. ఎక్కడొస్తుంది అవునే? అందుకని గోమాతను కాపాడుకోవాలి. గోమాత ఈ సమస్యకి పరిష్కారం. వజ్రం కన్నా 200 లక్షల టన్నుల వజ్ర భస్మం కన్నా గోమాత విలువైంది. గోమాతను రక్షిస్తే తప్ప మనల్ని మనం రక్షించుకోలేము. ప్రపంచ ప్రళయం ఎలాగా తప్పదు. మీకు ఒక చిన్న కథ ఒకటి చెప్తారు. ఒక బస్సులో 36 మంది ఉన్నారు. అనౌన్స్ చేశారు, ఒక పిడుగు అదే ఒక ప్రమాదం జరగబోతుంది, ఒక చెట్టు పడిపోయి ఉంటుంది, అంటే బస్సు ఆగిపోయింది. అందులో ఎవరో ఒకడు పాపాత్ముడు ఉన్నాడు. అందుకని ఒక్కొక్కరిని వెళ్ళి అక్కడికి వెళ్ళి
పరీక్ష చేసుకుని రమ్మన్నారు. ఒక్కొక్కరు వస్తున్నారు అందరూ అయిపోయారు, ఒక్కడే ఉండిపోయాడు. ఒకే ఒక్క వీడే పాపాత్ముడు అని తేల్చేశారు వాళ్ళు. వీడు వెళ్ళి అక్కడికి వెళ్తే ఆ చెట్టు దగ్గరికి వెళ్తే పిడుగుపడి అక్కడ చచ్చిపోతాడు. ఆయన వెళ్ళనంటాడు, నువ్వు వెళ్ళాలి అంటాడు. మొత్తం మీద ఆయన బలవంతంగా లేచి అక్కడికి వెళ్ళాడు. పిడుగు పడింది, 35 మంది పోయారు. ఈ ఒక్కడు బస్సు దిగుతాడని ఆగింది అది. ఆయన మీద పడలే, పిడుగు వచ్చి బస్సు మీద పడింది. అంటే ఈ ఒక్కడు కోసం వాళ్ళందరూ కూడా రక్షింపబడ్డారు. అంటే గోమాతని మనం రక్షిస్తే మనం అందరూ రక్షించబడ్డాం. అంటే ఒక కర్మ ఏంటంటే అష్టాదశ పురాణాల్లో ప్రపంచ వినాశనం జరుగుతున్న భారతదేశం రక్షింపబడుతుంది, భారతదేశంలో తెలుగు వాళ్ళు రక్షింపబడతారని రాసిందన్న. ఎందుకంటే కొంచెం భయం, కొంచెం భక్తి, ఏదైనా విషయం తెలుసుకుంటే దాని మీద కొంచెం శ్రద్ధ తెలుగు వాళ్ళు పెడతారు. ఈ శ్రద్ధ అంటే మిగతా వీడియోస్ లో అంటే మన అదృష్టం ఏంటంటే ఒక చాగంటి కోటేశ్వరరావు గారు, ఒక సామవేద షణ్ముఖ శర్మ గారు, ఒక గరికపాటి గారు, ఇలాంటి వాళ్ళ ప్రవచనాలు మనల్ని ఎంతో కొంత ఉత్తేజితంగా చేస్తున్నాయి. కాబట్టి అందులో రాసుంది తెలుగు వాళ్ళు రక్షింపబడతారు ప్రమాదాల నుంచి అని. రక్షింపబడతారని చెప్పేసి ఇష్టం వచ్చినట్టు చేసుకుంటే శిక్ష తప్పదు. అందుకని దయచేసి శ్రద్ధగా ఇక నుంచైనా యజ్ఞ యాగాది క్రతువుల్లో పాల్గొనండి. మేము డబ్బులు కట్టేస్తాం, మీరు యజ్ఞం చేయండి కదా, మీరు కూడా చెయ్యాలి, రావాలి, శ్రద్ధ భక్తితో చెయ్యాలి. అంటే యజ్ఞం మాత్రమే రాబోయే పెను ప్రమాదాల నుంచి మనల్ని రక్షించగలదు. ప్రమాదాలు వస్తాయి, నేను చెప్పేశాను, నాశనం అయిపోద్దు దేశం. అయితే నేను పొద్దున ఒక వీడియో చూసిన, అంటే తమ్ము చూసినా కానీ వీడియో అంతా ఓపెన్ చేసి చూడలేదు. ఒక నైట్ అంతా కూడా ఉండదు అని చెప్పి, డిసెంబర్ 21 ఏదో ఒక నైట్ ఉండదు అని చెప్పి ఉంది దాంట్లో. నిజంగా అలా ఒక నైట్ ఉండకుండా ఉండే రోజు పరిస్థితి ఏర్పడే అవకాశాలు ఏమైనా ఉన్నాయి? అసలు ఎలా సాధ్యపడుతుంది అలా ఒక రోజులో నైట్ లేకుండా ఉండటం అనేది? అది ఇంపాసిబుల్ అమ్మా. అంటే మనకి ఉత్తరాయణం దక్షిణాయనం మారుతూ ఉంటాయి. ఓకే, అంటే వీళ్ళకి కొంచెం అవగాహన తక్కువ ఉంటుంది. ఆయన ఒక్కసారి ఆ నడక మార్చుకునేటప్పుడు రోజు ఎక్కువ ఉంటుంది, డే టైం ఎక్కువగా ఉంటుంది. ఓకే ఓకే. ఇప్పుడు మనకి దక్షిణాయనంలో ఉన్నాం కదా, ఆయన ఒక్కసారి రథం తిరుగుద్ది అంటారు. ఆ తిరగడానికి పట్టే సమయంలో ఆగుతుంది. మీరు సముద్ర ఒడ్డుకి వెళ్తే తెలుస్తుంది అది. ఉత్తరాయణ దక్షిణాయనం మారేటప్పుడు మనకి కంపల్సరీ అది మేలో అనుకుంటాను, మేలోను అంతే 6 నెలలు గ్యాప్ తోటి. ఇక్కడ ఆగస్టు, డిసెంబర్, జనవరి, ఫిబ్రవరి, మార్చి, ఏప్రిల్, మే, అంతే 6 నెలలు. ఈ నడకలు మార్చుకునేటప్పుడు 1 గంట పెరుగుతుంది. ఓకే, కానీ ఇక్కడ 16 గంటలు ఏదో అసలు ఉండనే ఉండదు, కాలం అంతమైపోతుంది, ఇలా ఏదో చెప్పడం జరిగింది. అలాంటివి అన్ని అపోహలమ్మా. ఇప్పుడు త్రేతాయుగంలో సూర్యనారాయణమూర్తి రాముల వారు శ్రీరామనవమి రోజు ఆయన పుట్టాడు కదా, ఆయన పుట్టాడన్న ఆనందంతో అటువైపు వాలిపోయారట 30 రోజులు. ఆయన వెళ్ళలేదు, సూర్యోదయ సూర్యాస్తమయాలు లేవు. అంటే రాముడు మీద ఉన్నటువంటి ప్రీతితో ఆయన అక్కడ అయోధ్యలో ఉండిపోయారు అని శాస్త్రం చెప్తూ ఉంటుంది. అంతే తప్ప ఇవి జరగవు. ఆయన 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 తిరుగుతూనే ఉంటాడు, భూమి తన చుట్టూ తాను తిరుగుతూ సూర్య చుట్టూ తిరుగుతూనే ఉంటాడు. కాబట్టి ఇలాంటివి ఏమీ జరగవు. చిన్న మార్పు అలా జరుగుతుంది తప్ప ప్రళయం అయితే ఇప్పుడప్పుడే కాదు. 4,32,000 సంవత్సరాల్లో మనం అంటే మనం లెక్కించింది 5,000 సంవత్సరాలు ఉన్నా మనం లెక్కించేది 2,000 సంవత్సరాలే. కాబట్టి ఇప్పుడప్పుడే అంతం అయితే కాదు. అందరం కూడా 2030 దాటేస్తాం. అంటే ఏమో వ్యక్తిగతంగా పొరపాట్లు చేస్తే చూడకపోవచ్చేమో గానీ ఇప్పుడప్పుడే ఇదేం జరగదు. కొంచెం ధర్మాన్ని దృష్టిలో పెట్టుకోండి. దానము అది సమిధా దానం అవ్వాలి. అంటే యజ్ఞకుండంలో వేసేటువంటి సమిధ దానం, గురుతాదానం, ఆవు నెయ్యి, ఇవి రెగ్యులర్ గా చేస్తూ ఉండాలి. మనం ఉన్న దేవాలయాలు ఎందుకు కట్టారు అంటే ఇలాంటివి చేయడానికి వేదికగా ఉంటాయని. మనకి ఫ్యాషన్ అయిపోయింది, చేయట్లే, కొళ్ళకి వెళ్ళట్లా. ధర్మం ఇది, ఆ ధర్మాన్ని అనుసరించండి. మీరు ఆస్తికుల నాస్తికుల కాదు. అగ్ని దేవుడు, ప్రత్యక్ష దైవం, కాలుతుందిగా. వాయువు దేవుడు, పేల్చకపోతే చస్తనాంగా. భూమి దేవత, నడవకపోతే ఉండలేంగా. ఇవన్నీ నిజాలు, ప్రత్యక్షమైనటువంటి దైవాలు. సూర్యచంద్రులు మనకి సాక్ష్యాలు. వాటికి ఇప్పుడు మీరు అన్నట్టుగా యజ్ఞయాగాలకు మాత్రమే ఈ దానాలు అంటే ఆవు నెయ్యి ఇవ్వాలా, లేదంటే ఆలయంలో కూడా చాలా మంది దీపారాధన కోసం సంబంధించినవి దీపారాధన చేస్తే దీపం వెలుగుతుంది అంతే. యజ్ఞం చేస్తే మంత్రోచ్చారణతో శక్తి పుడుతుంది. ఓకే ఓకే. యజ్ఞం వేరు, దీపం వేరు.
దీపానికి నూనె వాడతాం. అవును. అంటే కంపల్సరీ ఇంట్లో దీపం వెలిగించినప్పుడు అవునే శ్రేష్టం అంటాం, కానీ దీనికన్నా ఆ ఖర్చు పెట్టే నూటిని ప్రతి ఇంట్లో వాళ్ళు కూడా చిన్న యజ్ఞం, ఇంట్లో చేసుకునేటువంటి చిన్న యజ్ఞం ఉంటుంది. ఓకే. ఎవరికి వాళ్ళు ఇంట్లో చేసుకుంటే చాలా ఉత్తమం అమ్మ. ఏంటండి ఆ యజ్ఞం? అది రెగ్యులర్ గా నిత్యాగ్నిహోత్రం. ఆహా. ఒక 4-5 చిన్న సమిదలు, చిన్న ఆవు పిడకలు వేసుకుని ఒక 2-3 స్పూన్లు ఆవు నెయ్యి వేయలేమా? వేయచ్చు. రోజుకు ఒక 50 గ్రాముల ఆవు నెయ్యితో హవిసిస్తే నీ ఇల్లు వాతావరణం చేసి చూడండి, మీకే తెలుస్తుంది. అభివృద్ధి అనేది మీకు అర్థమవుతుంది. దానం అంటే అది ఫస్ట్. ఓకే. ఎందుకంటే ఇప్పుడు ఇవాళ అన్నం పెట్టా, తినేసి వెళ్ళిపోయారు, రేపు ఎవరు అన్నం పెడతారని ఎదురు చూస్తారు. అవును. కానీ పంట పుష్కలంగా పండించగలిగి హోమం చేస్తే ఇది పైకి వెళ్ళి వర్షమై వచ్చి పంటగా తయారవుతుంది. ఫలిస్తే 10 మందికి అన్నం పెట్టుకోవడం అవుతుంది. అవును. ఇది అందరికీ ఆమోదం. తినేస్తే తింటూ వెళ్ళిపోతే అయిపోతుంది. ఎవరు పెడతారని ఎదురు సోమరిపోతులు పెంచుతుంది. దానం అంటే ఫస్ట్ యజ్ఞాదానం, తర్వాత శాంతి దానం. అంటే కాళ్ళు చేతులు లేవు, ముసలి వాళ్ళు పని చేయలేరు, అలాంటి వాళ్ళకి అన్నదానం శ్రేయస్కరం. మీరు ఇక్కడ క్యాన్సర్ హాస్పిటల్ దగ్గర బళ్ళు వచ్చి తెగబెట్టేస్తూ ఉంటారు. అంటే అక్కడ పాపం పొరుగు ఊర్ల నుంచి వచ్చినటువంటి క్యాన్సర్ పేషెంట్లు పెట్టడంలో తప్పలేదు. అక్కడ కొంతమంది సోమరిపోతులు ఉంటారు, ఎవడొచ్చి పెడతాడా అని అక్కడ తినేయడం, అక్కడే ఉండడం, అక్కడే సొట్లో వేడులు సిగరెట్లు తాగడం, మందు తాగడం అన్ని చేసి అక్కడే ఉంటారు. సోమరిపోతులు పెంచుతారు ఆహారం కోసమే. ఓకే. మీకు కలిగింది మీరు యజ్ఞాదానము మీ దగ్గరలో ఉన్న దేవాలయాల్లో వారంలో ఒక రోజు, నెలకు ఒక రోజు వెళ్ళి కూర్చుని, అంటే వాళ్ళు చేస్తారో చేయరో మనకు తెలియదు కదా, అందుకని దగ్గర కూర్చొని హోమం చేయించుకోండి. ఒక గంట కేటాయించలేమా? అవును, కేటాయించవచ్చు. ఈ దానం చేయాలి. అన్నదానం మంచిదే, కానీ అది అపాత్ర దానం అవుతుంది. యజ్ఞాదానం అపాత్ర దానం కాదు, ప్రకృతిని సమతుల్యం చేస్తుంది, పంటలు అభివృద్ధి చేస్తుంది, ప్రకృతిలో ఉన్నటువంటి పొల్యూషన్ ని 100% కట్ చేస్తుంది. ఓకే. మీరు వేదం తెలిసిన పండితుల దగ్గరికి వెళితే ఆ యజ్ఞ విధిని చెప్తారు. ఇంట్లో సింపుల్ గా నా వీడియోస్ ఉన్నాయి, నేను చేసి పెట్టాను. సంస్కృతికల్ సొసైటీలో ఒక 10 నిమిషాల్లో ప్రతి ఇంట్లో గృహస్థు ఒక చిన్న హోమగుండం పెట్టుకుని యజ్ఞం ఎలా చేయాలి చేసి పెట్టాను. సింపుల్ గా 10 నిమిషాలు అయిపోతుంది. ఓకే. అంటే ఇంట్లో పెట్టుకునే చిన్నగా ఏమైనా దొరుకుతాయా? దొరుకుతాయి, చిన్న యజ్ఞగుండాలు దొరుకుతాయి. అందులో అంటే ఏమీ లేవు. ఒక స్టీల్ గిన్నె తీసుకోండి, చిన్న స్టీల్ గిన్నె ఉంటుంది, అవును, దానికోసం కేటాయించు, దాంట్లో చేసేయచ్చు. ఓకే. ఓకే. అంటే చెయ్యాలని తపన ఉండాలి. చిన్న చిన్న పుల్లలు, చిన్న చిన్న, నేను గోశాలకు వెళ్ళి పేడ తెచ్చుకుని చిన్న చిన్న పిడకలు చేసి పెట్టుకుంటాను. మీరే చేస్తారా? ఇంట్లోనే చేసుకుంటాను, అవే వాడతాను. ఓకే. ఓకే. మళ్ళీ ఇప్పుడు ఏది బయట కొనుక్కు రావాలన్నా అది కల్తీ అనే ఒక ఆలోచన వస్తుంది కాబట్టి మీరు అన్నట్టుగా ఎవరికి వాళ్ళు చేసుకోవడం ఇంకా ఉత్తమం. అందరికీ కుదరదు. అదే దైవం విషయంలో ఒకవేళ ఎవరన్నా పొరపాటు చేస్తే ఆ పనిష్మెంట్ అది, అంటే దైవం చూడట్లేదు అని అనుకుంటారు. ఏ కన్ను చూడదనా వస్తుంటది కదా, ఆ చేసేవాడికి ఎక్కడో చోట కొట్టేస్తుంటది, అందరూ అనుభవించి చేస్తున్నారు. మీరు భక్తితో చేయాలనుకున్నారు కాబట్టి దాంట్లో దోషం భగవంతుడికి అంటదు. నిజంగా ఆ దోషం ఏమైనా ఉంటే ఆవు నెయ్యిని కల్తీ చేసే దరిద్రులకి, వాళ్ళు దరిద్రులు అయిపోతారు. ఆవు పిడకలను కూడా కల్తీ చేశారు అనుకో, ఇంకా ఏం చెప్పక్కర్లేదు, ఇష్టదరిద్రుడు. అంటే ప్రతిదీ ఇక్కడ అనుభవించేస్తాం, ఇంకొక నరకం లేదు, ఇక్కడే నరకం ఉంది. అవునా? అంటే గరుడ పురాణంలో చెప్పిన ఇంకొక నరకం ఇంకొకటి ఎక్కడో లేదు, ఇక్కడే ఉంది. A to Z ఇక్కడే అనుభవిస్తాం, పాపపుణ్యాలని ఇక్కడ అనుభవించాలి. అందుకని మీరు చేస్తున్న దాన్ని దృష్టిలో పెట్టండి. ఏం చేస్తున్నారు అనేది నాకు మీరు చేసే తప్పు తెలియకపోవచ్చు, మీకు తెలుస్తుంది అంతరాత్మకి, దానికి సమాధానం చెప్పాలి. ప్రతిదీ ఎనర్జీ. అవినీతిని కల్తీ చేస్తే ఎనర్జీని కల్తీ చేసావు కాబట్టి పాపం తెలియక నేను హోమం చేసేసాను, దాంట్లోంచి ఏదో పుట్టింది, ఒక శక్తి పుట్టింది. నిష్కల్మషమైన మనసుతో చెయ్యాలని తపంతో చేశాం కాబట్టి సత్ఫలితం నాకు, చెడు ఫలితం ఆ తప్పు చేసిన వాడికి. 100% కర్మను ఎవరు తప్పించలేరు, లెక్కలు చెప్పేయాలి. అవినీతిని కల్తీ చేసి ఎన్ని కోట్లు సంపాదిస్తావు? నీ కొడుకో కూతురు లేకపోతే నువ్వు నీ పెళ్ళము క్యాన్సర్ వచ్చి పోతే హాస్పిటల్కి వెళితే బ్యాలెన్స్ చేస్తా. నిజాయితీగా నిక్కచ్చిగా రూపాయి సంపాదించు, తృప్తిగా గుండెల మీద చేసుకుని హాయిగా నిద్రపోతావు. ఎంతమంది కోటేశ్వరుడికి నిద్ర ఉందమ్మా, ఎంతమందికి ఆకలి ఉంది, మనశ్శాంతి ఉండదు. ఉపయోగించి ఈ విషయాల్లో కల్తీ ఎవరిని చేసేస్తున్నాం? కల్తీ నిన్ను నువ్వు కల్తీ చేసుకుని నీ ఆత్మసాక్షి
నిన్ను నువ్వు మోసం చేసుకుని అనారోగ్యంతో జీవిస్తున్నావు, హ్యాపీగా లేరు. అవును. గుండెల మీద చేసుకుని చెప్పండి, ఇది జరుగుతుంది. ఇక్కడ చూస్తాం ఆ రాబోయే 25, 26, 27లో ఇవే జరుగుతాయి. ఎవరైతే దుర్మార్గులు ఉన్నారో, పాపాత్ములు ఉన్నారో 2 సంవత్సరాలు ఉంటాయా ఇబ్బందులు? 25, 26, 27, 3 సంవత్సరాలు 3 ఉంటాయా? సంవత్సరాలు, 27, 28. అంటే 27 చాలా ప్రమాదకరంగా ఉంటుంది, 28 చూస్తామో చూడడం అనేది చూడాలి. 1.5 సెల్సియస్ అంటే మరి వేడి తీవ్రత ఏ రకంగా ఉంటుంది అనేది చూడాలి. సైంటిస్టులు వాళ్ళ ప్రయత్నాలు వాళ్ళు చేస్తున్నారు, చూద్దాం ఏం జరుగుతుంది. మీరు అన్నట్టుగా మనం ఈ ధైర్యంతో ఉందాంలేండి, మనం రక్షించుకుందాము, మనం రక్షింపబడదాం. నా వంతుగా నేను 4 నెలలుగా చేస్తున్నాను. రేపు మాఘమాసంలో మహాశౌర్యాగం పెద్దగా చేయాలనుకుంటున్నాను, దీన్ని దృష్టిలో పెట్టుకుని. నాకు కొంతమంది సహకరిస్తున్నారు. మనం ఉన్నంత వరకు జూబ్లీ హిల్స్, అంటే నేను ఈ ఏరియాలో ఉన్నాను కాబట్టి జూబ్లీ హిల్స్, బంజారా హిల్స్, ఈ పరిసర ప్రాంతాలు నా వరకు నాకు ఓపిక ఉన్నంత వరకు నేను చేసి రక్షించడానికి ప్రయత్నం చేస్తాను. భగవంతుడు నాకు ఆ శక్తిని ఇచ్చాడు కాబట్టి. నాకు అంటే కొంతమంది ఉన్నారు, నాకు ఫ్రెండ్స్ ఓమిని హాస్పిటల్స్ అని హాస్పిటల్స్ వాళ్ళు ఉన్నారు, సపోర్ట్ చేస్తున్నారు. నేను చెప్తే చేయిస్తారు వాళ్ళు, కార్యక్రమాలు జరుగుతున్నాయి. నేను ఓమిని హాస్పిటల్స్ లో మహాశౌర్యాగం చేయించాను. అంటే కనీసం అక్కడ ఉన్న పేషెంట్స్ బాగుంటారు. ఇలా నాకు తెలిసిన వాళ్ళు రీసెంట్ గా ఎవరో కొల్లూరులో ఒక విళ్ళ శంకుస్థాపనకి హోమం చేయించి శంకుస్థాపన చేశారు. ఆ వాతావరణం అంతా ప్లెజెంట్ గా అయిపోయింది. మామూలుగా గృహప్రవేశం అప్పుడు చేసుకుంటారు కదా, మీరు ముందుగానే చేయించారా? చెయ్యాలమ్మా, చాలా జీవరాశి పోయి తవ్వితే మనం కన్స్ట్రక్షన్ చేసేటప్పుడు చాలా చేసేస్తాం. అందుకని ముందుగా దానికి మళ్ళీ శాంతి ప్రక్షాళన కింద హోమం చేయించి శంకుస్థాపన చేయించాం. ఇలా నాకు అవకాశం ఉన్నంత వరకు రేపు నేను కళ్యాణం చేయిస్తున్నాను. సాయి గారు అని నా ఫాలోవరు, వాళ్ళ ఇల్లు నేనే కట్టించాను, అప్పుడు కూడా చేయించాను. ఆయన చాలా హ్యాపీగా ఉంటాడు, ఆ ఇంట్లో. ఆ బయట మీకు ఎలివేషన్ లో 7 గుర్రాలు రథం ఎక్కిన సూర్యుడు వస్తూ ఉన్నట్టు ఉంటుంది. అంటే అంత మళ్ళీ మనం అందరం కూడా అంటే ఒకటే, ఏదైనా వస్తుంది అంటే సూర్యుడిని మనం పాడు చేస్తున్నాం కాబట్టి వస్తుంది, మళ్ళీ ఆయన్ని వేడుకుంటే పోతుంది. అవును, వేడుకోవాలి. మన ప్రయత్నం మనం పాడు చేయకుండా మంచిగా ఉండేటట్టుగా చూసుకోవడానికి ప్రయత్నం చేయాలి అందరూ కూడా. మీ తపన నాకు అర్థమైంది. ఈ ఇంటర్వ్యూ మీరు ఇంతకుముందు వేరే ఆయనతో పెద్ద ఆయనతో చూశాను నేను. అవును, అంటే సమస్య ఉంది, పరిష్కారం ఏంటంటే యజ్ఞమే. మనకు ఉన్నటువంటి అష్టాదశ శక్తి పీఠాలలో హోమగుండాలు ఉంటాయి, వెళ్ళండి, చేయించండి. మీకు కొట్టప్పకొండ ప్రతి గురువారం అక్కడ హోమం చేస్తారు, అక్కడికి వెళ్ళి పార్టిసిపేట్ చేయండి. మన దేవాలయాలు, ప్రతి దేవాలయంలోనూ గణపతి హోమం ప్రతిరోజు జరగాలి, జరగట్లేదు. అవి ఎవరో ఒకళ్ళు భాగస్వాములవి రోజుకొక, అంటే నెలలో ఒకళ్ళు పార్టిసిపేట్ చేస్తే 300 మంది ఉన్నాం కదా. యజ్ఞ యాగాది క్రతువులు మాత్రమే, అంటే ఒరిజినల్గా ఇవి రాజులు చెయ్యాలి. రాజ్యం సుభిక్షంగా ఉండాలంటే రాజులు యజ్ఞయాగాది క్రతువులు, దానాలు చేసేయడం కాదు, వరాలు నీకు 10,000 ఆ ఫండు ఈ ఫండు ఇవ్వడం కాదు. యజ్ఞం చేస్తే పుష్కలమైనటువంటి పంటలు, పుష్కలమైనటువంటి వర్షాలు, అకాల వర్షాలు రావు, ప్రకృతి వైపరీత్యాలు రావు. ఇది చేయడం ద్వారా నువ్వు ఎన్ని డబ్బులు ఇస్తే కాపాడగలుగుతావు వరదల నుంచి. వరద రాకుండా ప్రికాషన్ ఏంటి అంటే వేడుకోవటం. అంటే ప్రపంచానికి ప్రళయాలు వస్తున్నాయి, దుబాయ్, భారతదేశం అంత రాలే. ఇక్కడ ఎంతో కొంత పుణ్యం, ఎంతో కొంత చేస్తున్నాం మనం, అవి కాపాడుతున్నాయి. అది ఇంకొంచెం బాగా చేస్తే. మీ ఇంటర్వ్యూ చూసిన తర్వాత నేను మీతో సమస్య ఇదే, దాని పరిష్కారం ఏంటంటే ధర్మము. ఏంటి ధర్మం అంటే దానము. ఆ దానం ఏంటి అంటే సమిధానం, వృథాదానం. గోమాతను రక్షించుకోవటమే మార్గం. భారతదేశానికి స్వతంత్రం వచ్చే పూర్వం ఎన్ని ఉండేవనుకో తెలుసు గోవులు? 140 కోట్లు. ఇప్పుడు అప్పుడు మనకి జనాభా 30 కోట్లే. 30 కోట్ల జనాభాకి 140 కోట్లు. ఇప్పుడు 140 కోట్ల జనాభా, గోమాతలు ఎన్ని ఉన్నాయి? మొన్న సర్వే చేయించారు, 17 కోట్లు అంటాం. ఎంత దౌర్భాగ్యం! దరిద్రం అయ్యి గోమాతల్ని కబేళాలకు తరలిస్తుంటే చూస్తూ, మన అమ్మాయి ఎవరో యుద్ధం చేసింది, బంగారపు గుడ్డు పెడుతున్నారు, బాతును కోసినట్టే దరిద్రులు గోవు మంచిది తినేస్తున్నారు. మనం ఏం చేస్తాం? తప్ప ఆడిదా? కాదు, మంది అమ్ముతున్నాంగా. మనం అమ్మకపోతే కొనలేడు కదా, వాడు తినేస్తాడు అంటున్నాం. అమ్మేది ఎవడు? రైతేగా.